చూడండి మిత్రులారా, ఇది పాత ఎడ్లంక ఎగువ భాగం. ఇప్పుడు కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం గత 30 ఏళ్ల క్రితం భక్తులు సందాలు వేసుకుని గట్టిగా నిర్మించారు. దీని కింద పిల్లలు కూడా సుమారుగా 12 చేశారు. ఈ ఆలయం కింద ఈ సంవత్సరం వరకు ఇప్పుడు మనం కనిపిస్తున్న వాటర్ అప్పుడు భూభాగం గత 5 ఏళ్ల క్రితం ఆ రేవులోనే గత 4 ఏళ్ల కిందట అణుశాస్త్రవేత్త శ్రీ మైనేని హరిప్రసాదరావు గారి ఇల్లు ఉండేది. ఈ ఆలయం 30 మీటర్ల అవతల దాని అవతల ఇంకో మరో 30 మీటర్లు స్థలం ఉండేది. ఈ కనిపిస్తున్న సగం వాటర్ వరకు ఈ ఎడ్లంక భూభాగం భూమి ఉండేది. ఈ 5 ఏళ్లలో ఇది మొత్తం కూడా కోతకు గురయ్యి ఈ సంవత్సరం ఈ తిరుపతమ్మ గుడి ఆలయం కిందకి ఇట్లా త్వరపడిపోయి ఇట్లా కొట్టుకుపోవడం జరిగింది. ఇది మరి కొద్దిసేపట్లోనే ఆ కింద పిల్లలు కూడా దిగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకా మా ఊళ్ళో ఈ తిరుపతమ్మ ఆలయం ఈ వీడియోలో మాత్రమే భద్రంగా ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా 2018 కోతకు కాబడుతుందని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారా రాజకీయ నేతలకి, అధికారులకి ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా నిమ్మక నీరెత్తనట్టుగా వ్యవహరించారు. ఆ వ్యవహరించిన పాపం మైనేని హరిప్రసాదరావు గారి ఇంటితో పాటు ఇక్కడ కొన్ని ఎకరాల భూమి ఇట్లా నీటిలో కలిసిపోయింది. మనకు కనిపిస్తున్న వీడియోలో సగ భూభాగం ఉండేది ఈ ఊరి ప్రాంతం, అదంతా కొట్టుకుపోయి నది పెరిగిపోయింది. ఈ సంవత్సరం ఈ ఆలయం కూడా కొట్టుకుపోవడానికి మరికొద్దిసేపట్లో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంది. నేను చెప్పినట్టుగా ఈ ఆలయం ఈ వీడియోలో మాత్రమే ఇక మనకు దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది మన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల యొక్క చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈ గ్రామస్తుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.